सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोपति ब्रह्माचार्यराजाज प्रसन्न सागिने समेका मालका मकामाज मध्यम कुबेराज वैश्रवणाय ओम स्वस्ति साराज्यं वैराज्यं महाराज्यमाधिपत्यमयं सार्वभौमः सार्वायुः पृथिवी संपर्यन्ताय एकराज्ये वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वरौ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ చతుర్దశి కార్తీక మాసం పంచపర్వాలుగా పిలువబడుతుంది. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. శాస్త్ర ప్రకారంగా ఆశ్వీజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు నెల రోజులు కూడా కార్తీక మాసంగా పిలువబడుతుంది. అటువంటి శక్తి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పంచపర్వాలు అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పున్నమ రోజులలో ఏ శివాలయాన్ని దర్శించినా లేదా ఏ క్షేత్రాన్ని దర్శించినా పాడుపడ్డ దేవాలయాలు అంటే నోచుకోలేని పూజలకు నోచుకోలేని దేవాలయాలలో ఒక దీపాన్ని వెలిగించినట్టుంటే వాళ్ళకి కార్తీక మాసం మొత్తం కూడా దేవతార్చన చేసిన ఫలితం వస్తుంది. కనుక ఈరోజు విశేషంగా వైకుంఠ చతుర్దశి పర్వకాలను పురస్కరించుకొని నారాయణమూర్తికి రాజరాజేశ్వర స్వామికి క్షేత్రపాలకుడిగా పిలువబడేటువంటి నారాయణమూర్తికి పంచోపనిషత్ అభిషేకాన్ని నిర్వహించి సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవైన సేనా సహిత సుబ్రహ్మణ్య స్వామి వారికి షోడశోపచార పూజను గావించి పున్న సేవను కూడా నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా వీక్షించి దర్శించి ఆ రాజరాజేశ్వర స్వామి, ఎందుకంటే కృత్తికా నక్షత్రమగ్నిర్దేవతా అని మంత్రం చెప్తుంది యజుర్వేదం. కనుక అగ్నికి అధిపతి అయినటువంటి యొక్క కృత్తికా నక్షత్రము, కార్తీక మాసము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృత్తికా నక్షత్రము భౌమవారం అంటే మంగళవారంతో కలిసి ఉన్నది. కనుక మనకి ఈరోజు చాలా విశేషమైనటువంటి యొక్క రోజుగా చెప్పబడుతుంది. కనుక ఈ రోజునాడు ఎవరైతే అన్ని దేవాలయాల్లో రాజరాజేశ్వర స్వామి ఆలయంకే రావాలి, భీమేశ్వర ఆలయంకే వెళ్ళాలని కాదు, నగరేశ్వర స్వామి, కేదారేశ్వర స్వామి, మహాలక్ష్మి ఆలయము లేదా ఇంకా పర ఊర్లలో ఉన్నటువంటి దేవాలయాలలో ఒక దీపాన్ని వెలిగించినటువంటి వాళ్ళ యొక్క సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక భక్తులు ఈ పున్నమను సద్వినియోగం చేసుకొని జన్మకొక మానవ జన్మ సార్థకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శుభం భూయాత్.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.